అందరికీ నమస్తే అండి. ఏం చేసినా మా జగనన్న ఇట్టే దొరికేస్తాడు. అందులో అసలు ఎలాంటి అనుమానం లేదు. ఏదో పెద్దగా జనం వచ్చేసారు, భారీగా తరలో వచ్చేసారు. ఇక్కడ సోషల్ మీడియాలోని అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క చూపించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా బయటకు వస్తే పొలవమని చెప్పేసి జనం తరలో వచ్చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ బిల్డప్లు కొడుతూ ఉంటారు. వాస్తవానికి రియాలిటీగా అంత ఉండదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన మనందరికీ తెలిసిందే. అంబటి రాంబాబు ఏదైతే సంఘటన జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో యూట్యూబ్ ఛానల్లో ఒక లైవ్ పెట్టారు. లైవ్ అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉండగా ఎక్కడ కూడా కటింగ్లు కట్టి ఏమి ఉండవు, మధ్యలో ఫ్రేములు మారడాలో లేదంటే లొకేషన్ మారిపోవడం లాంటివి ఏమి ఉండవు. ఆశాంతం 2 గంటలు ఉన్నా 3 గంటలు ఉన్నా ఆ లైవ్ అలా కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది. కానీ మా దరిద్రం ఏంటంటే ఇక్కడ మా జగనన్న నిమిషానికి ఒక చోట ఉంటాడో నిమిషానికి ఒక ఫ్రేమ్ మారిపోతూ ఉంటుంది. మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ వీడియో చూడండి. అన్న కారు లోపల కూర్చున్నాడు కదా, ఇమీడియట్గా బయటకు వచ్చేసాడు. ఇది లైవ్. అది ఒక కారు లోపల కూర్చున్నాడు, అందుకో ఈ ఫ్రేమ్లో టక్మని బయటకు వచ్చేస్తాడు చూడండి, అగో వచ్చేసాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే వీళ్ళ కార్యకర్తలు ఉన్నారో ఆ దారి పొడుగున ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారో అక్కడ మాత్రం ఆ ఫొటోస్ మాత్రం తీసుకొని అదంతా రికార్డెడ్ లైవ్ అన్నమాట. ఓబిఎస్లో కావచ్చు, లేదంటే వీమిక్స్ కావచ్చు, ఇంకా చాలా ప్లాట్ఫామ్లు ఉన్నాయి. వీటిలో ఏం చేస్తారంటే ఆ వీడియోలోని ముక్కల కింద అక్కడ వేసేసి వాటిని స్ట్రీమ్ కొట్టేస్తే అలా ఆ వీడియోలన్నింటిలో కూడా లైవ్ కింద డైరెక్ట్గా వచ్చేదండి. ఇక్కడ ఎవరన్నా మోసం చేద్దాం అనుకుంటున్నారు. మరి ఆ మొత్తానికి ఎందుకు బిల్డప్లు, ఎందుకు అక్కడ మనకి పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు దేనికి? మన కింద కార్యకర్తలు తరలు వచ్చేస్తున్నారో, ఎగసి పడిపోతున్నారో, 3000 కార్లతో కార్యకర్తలు వచ్చేస్తున్నారు. ఎక్కడ చూసినా రోడ్లు మొత్తం ఖాళీగా కనబడుతుంటే బయట సోషల్ మీడియాలో వచ్చి వీడియోలు చూస్తుంటేనేమో జనం ఎవరో కనబడట్లా. ఇక్కడ సాక్షిలోని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చూస్తుంటే ఏకంగా కనుచూరు మేర ఏకంగా జనమే కనబడుతుంది. ఎలా సాధ్యం అసలు అది? గతంలో కూడా అలాగే చేశారు. సిద్ధం సభల పేరుట కింద గ్రీన్ మ్యాట్లు వేసేసి జనాన్ని ఎట్టేశారు. అక్కడ అలాంటి టెక్నిక్ ఏమైనా ఉంటే చెప్పండి రా కొద్దిగా, మాకు తెలియట్లా అలాంటివి ఏమి కూడా. అది మీకు ఎలా సాధ్యం అవుతుందో మాకు అర్థం కావట్లా. నార్మల్గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, లైవ్లో అక్కడ రికార్డ్ చేసి కొంతమంది ఫేస్బుక్లో గట్లా లైవ్ పెడతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఫేస్బుక్లోనే గట్లా లైవ్ పెడతా ఉంటారు. ఆ లైవ్లో చూస్తే మాకు ఎక్కడ జనం కనబడరు. అదే సాక్షి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజ్ చూసేసరికి ఏకంగా రోడ్డు పొడుగునా జనమే కనబడతారా? ఏమన్నా మ్యానిపులేట్ చేస్తారా? కొద్దిగా సిగ్గుపడండి. జగనన్న మంచి టీంని పెట్టుకో. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి మిస్టేక్లన్నీ రాకుండా, ఈ విఎఫ్ఎక్స్లో చేయకుండా, ఇవన్నీ బిగినర్ మిస్టేక్లు అంటారు ఇట్లన్నిటిని కూడా. ఇంకా అప్డేట్ అవ్వకపోతే ఎలాగన్నా? టెక్నాలజీ మారింది. నువ్వు 24 గంటలు కూడా లైవ్ ఇవ్వచ్చు. అలాంటి అద్భుతమైన కెమెరాలు వచ్చినాయి. ఇంత టెక్నాలజీ ఉన్నా సరే నువ్వు ఇంకా అక్కడొక ముక్క ఈ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసి దాన్ని లైవ్ కింద ఇచ్చేస్తున్నావు అంటే మీ కార్యకర్తలు కొండ గొర్రెలు అన్న. వాళ్ళు గొర్రెల మూలనే నువ్వు ఎంత డ్రామాలు ఆడినా సరే చెల్లుబాటు అవుతుంది. వాళ్ళకి ఏమాత్రం బుర్ర ఉన్నా కానీ అర్థమైపోద్ది. అన్న మనల్నే కాదురా బాబు, జనాన్నే కాదు మనల్ని కూడా మోసం చేస్తున్నాడని చెప్పేసి. ఇంకెప్పుడు కూడా ఈ ఫేక్ ఎడిటింగ్లు, జనం రానిదే వచ్చారని చెప్పుకోవడాలు, ఇలాంటి ప్రయత్నాలు చేయమాకన్నా. చాలా ఇబ్బెట్టుగా ఉంది.